హైదరాబాద్లో హోటల్ సిబ్బంది అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు పంజాగుట్టలోని ఓ హోటల్ సిబ్బంది కస్టమర్ను కొట్టి చంపిన ఘటన మరొక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. ఆబిట్స్లోని గ్రాండ్ హోటల్ వెయిటర్లు కస్టమర్లను కర్రలతో చితకబాదారు. అయితే మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని కస్టమర్లు కంప్లైంట్ చేయడమే ఈ గొడవకు కారణమని తెలిసింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో హోటల్ వెయిటర్లు కట్టెలు తీసుకుని కస్టమర్లపై దాడికి దిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 31 నైట్ ఎంజాయ్ చేద్దామని ధూల్పేటకు చెందిన కొంతమంది ఆబిట్స్లోని గ్రాండ్ హోటల్కి వెళ్లారు. వెయిటర్లకు మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పారు. అయితే మటన్ బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా ఉడకలేదని కస్టమర్లు కంప్లైంట్ చేశారు. తాము పూర్తి డబ్బులు చెల్లించామని అయినా కూడా ఇలాంటి ఫుడ్ పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కస్టమర్లు వెయిటర్ల మధ్య వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే కొంతమంది కస్టమర్లు వెయిటర్ల మీద దాడి చేశారు. దీంతో సహనం కోల్పోయిన వెయిటర్లు కస్టమర్లపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు కస్టమర్లపై దాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హోటల్కు నిప్పు పెడతామని హెచ్చరించారు. ఈ ఘటనలో హోటల్ యజమానిపై ఆబిట్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన 3 వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే హోటల్ యాజమాన్యం కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బండి ఇప్పుడే हम लोग भी पहले कस्टमर में आते